ఈ సాయి కృష్ణ మరణం బయటకు వచ్చేంత వరకు క్రాంతి కుమార్ మరణం బయటికి రాలే. నిన్న ఆదోళనలో ఒక ఆమెను చంపినారు. నేర విచారణ నిమిత్తం పిలిపించి ఆమెనంతే కొట్టి చంపేసినారు. తీసుకుపోయి దహనం చేసేసినారు. మళ్ళీ వాళ్ళ బిడ్డను పిలిచి కింద పడి కాలి రీనట్టు చచ్చిపోయినట్టు వాళ్ళ బిడ్డ సమక్షంలో పోలీసు సమక్షంలో గుట్టుగా కాల్చినట్టు ఆమెతో వాంగ్మూలం తీసుకుంటారు బెదిరించి. ఏంది ఇదంతా? 45,000 కేసులు నమోదైనాయి ప్రజలారా ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలపైన హత్యలు, అఘాయిత్యాలు, మానభంగాలు, యాసిడ్ దాడులు, వివిధ రకాల నేరాలు 45,000 మంది మహిళల మీద నమోదైనట్టు చెప్తున్నాయి రికార్డులు. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో 45,000 మంది మహిళలపైన చేసినారు. ఇట్లంటే గన ప్రభుత్వం ఉన్నట్టా? ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా? ఈ రాష్ట్రంలో అమలవుతాండేది రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఈ రాష్ట్రంలో అమలవుతాండేది, నేను మనస్ఫూర్తిగా చెప్తానా, పోలీస్ శాఖ అమలు చేస్తూ ఉండేది రాష్ట్రంలో ఏంటంటే గన పోలీస్ శాఖకు ఉండే న్యాయమైన చట్టమైన ఇద్దరే. ఒకటి పై అధికారులు, 2 ప్రభుత్వంలో ఉండే పాలకులు. పై అధికారులు ఏం చెప్తే అది చేస్తాం, ప్రభుత్వంలో ఉండే పాలకులు ఏం చెప్తే అది చేస్తాం. ఇక న్యాయ వ్యవస్థ ప్రకారం మేము చెయ్యం, చట్ట పరిధిలో మేము ఉండం, వాళ్ళు ఏం చెప్తే చేస్తామని చెప్పి పోలీస్ శాఖ కంప్లీట్గా వారి హృదయానికి ముసుగు కప్పుకొని వారి హృదయాన్ని కప్పేశారు, తీర్మానంగా నిద్రపుచ్చినారు. ఇంత అన్యాయంగా పనిచేస్తే న్యాయమా ఇదేమన్నా? ప్రభుత్వంలో పనిచేసి ఇతర శాఖల ఉద్యోగస్తుల పట్ల ఉండబడినటువంటి స్వేచ్ఛ పోలీస్ శాఖ దగ్గర పోయినప్పుడు ప్రజలకు ఉందంటారా? పోలీసులారా, మిమ్మల్ని చూస్తారే భయం, మిమ్మల్ని చూస్తారే ఆందోళన. సామాన్య ప్రజలకు, నేరం చేయని వారికి కూడా మిమ్మల్ని చూస్తే భయపడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల నుండి బయటికి రావాల్సింది మేము బయటికి రావాలా ప్రజలు అంటే కన్నా ముందు మీరు ఆలోచనల నుంచి బయటికి రావాలా పోలీసు వాళ్ళు. ఇది ఇట్లా ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు, ప్రభుత్వం నుండి మినిస్టర్లు చెప్పినప్పుడు, మంత్రులు చెప్పినప్పుడు ఇట్లా కేసులు, లాకప్ డెత్తులు, లాకప్ దహనాలు ఎంత అన్యాయం కాకపోతే ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ ప్రచారం చేస్తుంది. నిన్న మొన్న రోజు చూస్తున్నాం. నంగనాసి తంగబూర మాదిరి మాడుతున్నాడు వెంకటకృష్ణ. నంగనాసి తంగబూర మాదిరి. ఏమో అతనికి ఒక్కనికి తెలివినట్టు, అతను ఒక్కడి మేధావైనట్టు. ఎంత బాగంటే సాయి కృష్ణ హత్య జరిగింది, ఇది ఎవరమైనా బాధపడాల్సిందే, ప్రజాస్వామ్యవాదం ఎవరమైనా ఖండిస్తాము, దీంట్లో తప్పే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిపై పరామర్శించడం అద్భుతమైనటువంటి కార్యక్రమము, మేము అభినందిస్తాను. ఇంత దూరం వెంకటకృష్ణ నువ్వు చెప్పినప్పుడే నేను అనుకున్నా, తర్వాత పెద్ద గూట మీద పెట్టబోతున్నావు నువ్వు అని చెప్పి. ఆ తర్వాత పెద్దగా నువ్వు మాట్లాడేది ఏం తెలిసినా, కులం కార్డు తీసినారంట ఆ పిల్లోంది. కాపు కులస్తుడని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవడైనా ఒకటే కదా అంట. ఈ కాలంలో కులము తీయకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ఈ కులం కార్డు తీసిలేదే మీ తెలుగుదేశం పార్టీ, ఈ కులం కార్డు తీసిలేదే మీ ఆంధ్రజ్యోతి పత్రిక, ఈ కులం కార్డు తీసిలేదే మీ ఏబిఎన్ ఛానల్, మీ దుమ్దగల. మళ్ళీ మీరు వెంకటకృష్ణ చెప్పేది ఎట్లుందంటే కన్నా, కోడలికి శుద్ధులు చెప్పి తెడ్డు నాకిందంట. నైస్గా చెప్తానా, మొరటుగా చెప్పాలంటే కోడలికి చెప్పిందంట, నువ్వు లంజరీకలు చేయకమ్మా అని చెప్పి పక్కింటికి దెంకొని పోయింది. ఇది అత్త చేసిన పని. వెంకట సాయికృష్ణ చెప్పేది కూడా ఇదే. కులం కార్డు తీసినేదే మీరు. ఇక్కడ కులము కాపు కులస్తులా కాదు, క్రాంతి కుమారు దళితుడు. ఇంకా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఆయన వెంకట సాయికృష్ణ చెప్పేది, ఆంధ్రజ్యోతి ప్రచారం చేసేది, ఈ చనిపోయిన అతని మీద చాలా కేసులు ఉన్నాయి, నేర చరిత్ర ఉంది. ఇన్ని అంటే ఏమి మీరు ప్రొజెక్ట్ చేయబోతున్నారు? ఈ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో పోలీసులు ఈ పిల్లోని చంపడం తప్పు కాదు. ఎందుకంటే ఇతని మీద చాలా కేసులున్నాయి, నేర చరిత్ర కలిగి ఉండాడు కాబట్టి, ఇట్లాంటి మనుషులు సభ్య సమాజంలో జీవించడానికి అర్హత లేదు కాబట్టి చంపేసినారు. సో ఇట్లాంటి మనిషిని చంపినప్పుడు ప్రజలు ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి పెద్దగా సహకరించాల్సిన అవసరం లేదు అని ప్రజలను మార్పు చేసేదానికి, మోల్డ్ చేసేదానికి నీ నక్కయిత్తులు ఎన్ని పన్నాలను అన్ని పన్నుతున్నావు నువ్వు ఆంధ్రజ్యోతి ఛానల్. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, నిజంగా ఆ పిల్లోని మీద 6 కేసులు 7 కేసులు ఉన్న సందర్భాన నేర చరిత్ర కలిగిందని సంపత్తి అని చెప్పి ఏబిఎన్ ఛానల్ ప్రొజెక్ట్ చేసినది నిజమే అయితే గనా, మరి 60 కేసులుండే చింతమనేని చంపరా?
60 కేసులుండే చింతమనేనిని పోలీసులు చంపాలనా? వేల కోట్లు ప్రజల ధనాన్ని మోసం చేసి బ్యాంకులకు మోసం చేసిన సుజనా చౌదరి, మీ స్పీకరు, మీ డిప్యూటీ స్పీకరు, వీళ్ళందరి మీద కేసులు లేవా? మీ చింతమనేని నిలమన చేస్తున్నాడు. మీ పార్టీ వాని మీదకే ఇంటి మీదకి పోయి బుల్డోజర్ పెట్టి ఇండ్లు పడగొట్టి ఇంట్లోకి దూరి చంపే ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వం అతని మీద కేసు పెట్టకుండా దాడికి ఎవరైతే గురైనారో వాని మీద కేసు పెట్టినారు. 60-70 కేసులు ఉన్నాయి చింతమనేని మీద. ప్రతినిత్యం వార్తల్లో ఉంటాడు కేసులలో. మరి చింతమనేని లాకప్ డెత్ చేయాలనా? ఏం వెంకటకృష్ణ? ఇయే తగ్గించుకోవాలను. ఆంధ్రజ్యోతి తగ్గించుకోవాల్సినది ఏబిఎన్ ఛానల్ ఏదంటే ఈ తగ్గించుకుంటేనే మీరు మఠసంగ మర్యాద బాగుంటారు. ఇక్కడ సమస్య కేసులుండాయా అనేది కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తిపైనైనా ఒక నేరం ఆరోపించబడితే అతన్ని అరెస్ట్ చేయాలా, ఎఫ్ఐఆర్ కట్టాలా, అరెస్ట్ చేయాలా, కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయాలా, రిమాండ్కి పెట్టాలా, బెయిల్ పెట్టుకోవాలా, బయటికి రావాలా, నేర విచారణ జరగాల, జడ్జి గారు శిక్ష చెప్పాలా. ఆ శిక్ష కూడా ఏం చెప్పాలా? దొంగతనం చేసింటే దొంగతనం శిక్ష చెప్పాలా, కొట్టింటే కొట్టిన దానికి చెప్పాలా, తిట్టింటే తిట్టిన దానికి చెప్పాలా. తిట్టిన దానికి మరణ శిక్ష చెప్పారు వెంకటకృష్ణ, కొట్టిన దానికి మరణ శిక్ష చెప్పారు. నేరం ఏదైతే ఆ సెక్షన్ ఏదైతే ఆ శిక్ష చెప్తారు జడ్జి గారు. అంతే తప్ప 5 కేసులున్నాయి, 6 కేసులున్నాయి, 7 కేసులున్నాయి కాబట్టి వీళ్ళు చంపేయచ్చు అని మాట్లాడితే ఈ రాష్ట్రంలో అందరినీ చంపేయాలా? నా ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? మరి చింతమనేని మీద 60 కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చాలా మంది మీద ఉన్నాయి, రాజకీయ నాయకుల మీద. వాళ్ళందరినీ లాకప్ చేస్తారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100కు 100% ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. శాంతి భద్రతలు ఉన్నాయా? లేవు. మహిళలకు సంక్షేమ పథకాలు ఉన్నాయా? లేవు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఉందా? లేదు. పండించినట్టు రోడ్డు మీద తెచ్చన్నారు. ముస్లిం ముతక ఆరోగ్యం బాగలేనటువంటి ఆరోగ్యం సంరక్షించడానికి ఆరోగ్యశ్రీ ఉందా? లేదు. చదువుకుంటే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? లేదు. ఉద్యోగస్తులకు ఉద్యమ బాట పట్టించినావు. ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేయాల్సిన వాడు ఉద్యమ బాట పట్టినారు. ఈ ప్రభుత్వంలో ఉండేది ఏంటంటే గన అప్పులు. ఈ ప్రభుత్వంలో ఉండేది ఏంటంటే గన క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది. మన ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 ఉంది నేరాలు ఘోరాలలో. నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది. ఈ రాష్ట్రంలో ఉండేది ఏంటంటే కనుక నేరాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇంకంతే. మిగతా ఏంటి లేవు. పద్దన లేచినా నుంచి చంద్రబాబు నాయుడు చెప్పేదంతా డబ్బా సొల్లు. విచిత్రం, బాధ కలిగేది అంశం ఏంటంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తే న్యాయం జరుగుతుంది ఆ ప్రజలారా? పోలీసుడు చంపితే ఆ పోలీసుడి మీద పోలీసుడు ఎంక్వైరీ చేసే న్యాయం జరుగుతుందా? జరగదు. ఇది దేశంలోనే అతిపెద్ద నేరం. రాష్ట్రంలో కాదు, దేశంలోనే అతిపెద్ద నేరం. కారణం, ఒక మనిషి లాకప్ డెత్లో మరణించడం చాలాసార్లు చూసినాం మనం. ఎన్కౌంటర్లో మరణించడం చాలాసార్లు చూసినాం. లాకప్ దహనం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. లాకప్ దహనం ఇది. చంపిన వాని బూడిద కూడా లేకుండా చేసినారు. దేశంలో ఎప్పుడు ఇంత ఘోరం జరగలే. ఈ ప్రభుత్వంలోనే, రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తారు, సిబిఐ చేత విచారణ చేయించాలా, రిటైర్డ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించాలా. ఒక్క సిఐఏ కాదు, సిఐ తర్వాత, సిఐ ముందు ఉండబడిన పెద్ద తలకాయ, చిన్న తలకాయ అందరూను ఈ హత్యకు ఎవరైతే భాగస్థులైనారో, ఈ పిల్లోని మరణానికి ఎవరైతే కారణమైనారో, ఆ తల్లి గర్భం బూడిదయ్యేదానికి ఎవరైతే కారణమైనారో వాళ్ళందరూ కూడా నేరస్తులే. వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలా, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, వీళ్ళందరికీ శిక్షలు పడాలా. ఇష్టానుసారం ఆ పోలీసు వాళ్ళది. వాళ్ళు బుద్ధి పుడితే కేసులు పెడతారు, బుద్ధి పుడితే కొడతారు, బుద్ధి పుడితే చంపుతారు. ఇంకా పై అధికారులు ఏం చెప్తే అది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే అది. ఎక్కడికి పోతుందో ఈ రాష్ట్రం మాకు అర్థం కావడంలే. లాస్ట్కి ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు. వ్యాపారాలు లేక, పరిశ్రమలు లేక, సరైనటువంటి వసతులు లేక, శాంతి భద్రతలు లేక ఈ రాష్ట్రమే ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. నమ్ముతారో నమ్మరో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తానా, ఈరోజు ప్రజలు కోరుకుంటారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దయచేసి అది ఏమైనా మార్చేదానికి వీలుంటే మార్చి 2 ఏళ్ళకి ఎలక్షన్ పెట్టండి అంటున్నారు. 2 ఏళ్ళకి ఎలక్షన్ పెడితే మీ శని మీ దరిద్రం వదిలించుకుంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి తెచ్చి పెట్టుకుంటాం, సర్వనాశనం అయిపోయినాం మీ వల్ల అని చెప్పి రైతులు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు, జబ్బుబడిన వారు, ఇదిగో ఇట్లా అమ్మాయిలు, మహిళలు ఒక్కరేమిటి 2 సంవత్సరాలకు ఎన్నికలు జరిపితే మేలని కోరుకుంటున్నారు ప్రజలు ఈరోజు. అంటే అంత నరకం అయిపోయింది రాష్ట్రం మీ వలన. ఏదో చేస్తామని చెప్పి ఏయో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. తీరా చూస్తే ఇది జరుగుతూ ఉండే కార్యక్రమం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయకూడదు, సిబిఐ విచారణ చేయాలా. ఒక సిఐ నాగరాజే బాధ్యుడు కాదు, ముందు వెనక ఉండబడిన అందరినీ కేసుల్లో నమోదు చేయాలా, అందరికీ వీళ్ళకు శిక్ష పడాలా. ఇదే కాదు, క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకునే దాని మీద కూడా కేసు కట్టాలా. నిన్న ఆందోళనలు జరిగిన లాకప్ డెత్ కూడా కేసు కట్టాలా. హోమ్ మినిస్టర్ గారు నిష్ప్రయోజనం కాబట్టి, ఎందుకు పరిగిరాని హోమ్ మినిస్టర్ కాబట్టి ఆమె నైతిక బాధ్యత వహించాలా, రాజీనామా చేయాలా. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో చంపేసి మళ్ళీ నిన్న పోయి ఆమెను ఓదార్చిన డ్యూటీ ఇది గిచ్చి జోలపాట వాడడమే. ఈ మాటలు, ఈ పనులే మానుకొని చిత్తశుద్ధిగా పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.